వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ చూద్దామండి. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఇప్పటి వరకు 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 61 చూడండి. ఇఫ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 441 ఈజ్ ఈక్వల్ టు 0.02 దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇచ్చాడండి. అందులో ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంటే రూట్ ఎక్స్ ప్లస్ 400 రూట్ ఓవర్ 400 డివైడెడ్ బై రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 441 ఈజ్ ఈక్వల్ టు 0.02 దెన్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. చూడండి, రూట్ ఎక్స్ ప్లస్ ఇక్కడ రూట్ ఓవర్ 441 అంటే ఎంత? 21 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0.02 అండి. ఈ 21 ఇటు పంపించినట్లయితే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ డివైడెడ్ బై అండి, సారీ డివైడెడ్ బై కాస్త ఇటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుందండి. కాబట్టి 0.02 ఇంటూ 21 అండి. 21 2 ఎంత అండి? 42 వస్తుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 నెంబర్స్ రావాలి కాబట్టి 0.42 అవుతుందండి. 0.42. therefore root x is equal to 0.42 అయితే మరి x is equal to ఏమవుతుందండి? 0.42 హోల్ స్క్వేర్ అవుతుందండి. 0.42 హోల్ స్క్వేర్. 42 స్క్వేర్ చూడండి. 42 స్క్వేర్ ఎంత అవుతుందండి? మనం నిన్నాను ఫస్ట్ వీడియో కింద మన డిస్క్రిప్షన్ లో మనకి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం ట్రిక్ కూడా చెప్పడం జరిగిందండి. ఇది 50కి దగ్గరగా ఉంది కాబట్టి 50కి దగ్గరగా ఉందండి. 42 ఎంత దగ్గరగా ఉందండి అంటే 50 కంటే 8 తక్కువ ఉందండి. -8 కింద రాసుకోండి. 8 స్క్వేర్ ఎంత అండి? 64 అండి. అంటే ఎవరు 64 కన్ఫర్మ్. నెక్స్ట్ 50 యొక్క స్క్వేర్ చూసుకున్నట్లయితే 2500 అని దీని యొక్క బేస్ వాల్యూ 25 అని చెప్పాము. 25 నుంచి 8 మైనస్ చేసారండి. 25 నుంచి 8 మైనస్ చేసినట్లు ఎంత వస్తుందంటే 17 వస్తుంది. కాబట్టి 1764 అవుతుందండి. అంటే 42 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1764 అండి. మనకి ఇక్కడ పాయింట్స్ అయితే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్లు ఏమవుతుంది? డబుల్ అవుతుంది కాబట్టి అంటే పాయింట్ అయితే 4 నెంబర్స్ వస్తాయి కాబట్టి 0.1764 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, ఏది ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, పాయింట్ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. క్వశ్చన్ నెంబర్ 62 రూట్ ఓవర్ 0.0196 బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 0.2 అండి. ఇప్పుడు 0.196 వాల్యూ ఎంత అండి? మనకి చూసుకున్నట్టు 196 యొక్క రూట్ ఓవర్ చూసుకున్నట్లయితే 14 కాబట్టి 14 రాసుకోండి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ మాత్రం వస్తాయి అంటే 0.14 బై రూట్ ఎక్స్ అని అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎక్స్ అని పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు 0.2 అండి. ఈ రూట్ ఎక్స్ ఇక్కడ పంపించండి. 0.2 ఇక్కడ తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుతుంది? రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.14 బై 0.2 అవుతుందండి. 0.14 బై 0.2 రెండుతో చూడండి, 2 ఏళ్ళు క్యాన్సిల్ అయిపోతుందండి. కింద మనకి పాయింట్ తో ఒక నెంబర్ ఉంది, పైన పాయింట్ తో 2 నెంబర్లు ఉన్నాయి. ఒకటి క్యాన్సిల్ అయిపోతే పాయింట్ తో ఒక నెంబర్ మీద మిగిలిపోతుందండి. కాబట్టి మనకి ఏమవుతుందంటే 0.7 వస్తుందండి. అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.7 అయినట్లయితే మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 0.7 హోల్ స్క్వేర్ అవుతుందండి. 0.7 హోల్ స్క్వేర్ సారీ 7 స్క్వేర్ అంటే ఎంత అండి? 49 అవుతుంది. ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ వస్తాయండి. 0.49 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 63 రూట్ ఓవర్ 0.0169 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1.3 అని ఇచ్చాడండి. ఇక్కడ 0. ఇక్కడ ఇంటూ ఉంది డైరెక్ట్ మనం రూట్ అప్లై చేసేవచ్చు. 116 యొక్క రూట్ ఓవర్ ఎంత అండి? 13 అండి. ఇక్కడ పాయింట్ అయితే 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ అయితే 2 నెంబర్స్ వస్తాయి. ఇంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వాల్యూ తెలియదు కాబట్టి రూట్ ఎక్స్ అని అనుకున్నాను ఇక్కడ. అంటే రూట్ ఓవర్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎక్స్ అనుకోండి, రూట్ ఎక్స్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 1.3 అండి. ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ ఇటు పంపిస్తే ఏమవుతుందండి? డివిజన్ అవుతుందండి. అంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1.3 బై 0.13 అవుతుందండి. 0.13. ఈ 13 క్యాన్సిల్ అయిపోతుందండి. 1 వస్తుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి పాయింట్ తో ఒక నెంబర్ ఉందండి, ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే కింద మనకి పాయింట్ తో ఒక నెంబర్ మిగిలిపోతుందండి. అంటే కింద 0.1 మిగులుతుంది అనమాట. అంటే 13 క్యాన్సిల్ అయిపోయిందండి. 31 అంటే 1 బై 0.1 అవుతుందండి. 1 బై 0.1 ని మనము 10 తో మల్టిప్లై చేసుకోవచ్చు అండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 10 బై 1 అవుతుందండి. 10 దీని వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుందండి. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అయినట్లయితే మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 10 స్క్వేర్ అవుతుందండి. 10 స్క్వేర్ వాల్యూ ఎంతండి? 100 అండి. కాబట్టి 100 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 100 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 64 అండి. ఇఫ్ రూట్ ఓవర్ 1369 ప్లస్ రూట్ ఓవర్ 0.615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25 అని ఇచ్చారండి. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారండి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు 1369 యొక్క రూట్ ఓవర్ వాల్యూ కావాలండి. 1369 యొక్క వాల్యూ మీకు తెలిసినట్లు డైరెక్ట్ వేసేయాలి, లేదా ఎలా కనుక్కోవాలో చూడండి ఒకసారి. 1369 చూడండి ఎంత పడుతుందండి వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకి రూట్ ఓవర్ చేసినట్లయితే
ఒకసారి చేద్దాము. 1369 అండి. చివరిలో 9 ఉందండి. చివరిలో 9 ఉంటే మనకి ఏం వచ్చే అవకాశం ఉందండి? వస్తే మనకి 3 వచ్చే అవకాశం ఉంది, లేదా 7 వచ్చే అవకాశం ఉందండి. అంటే చివరిలో. నెక్స్ట్ మనకి ఇక్కడ 16 ఓకేనండి. ఇప్పుడు 13 తీసుకోండి. 13కి దగ్గరగా ఉండే స్క్వేర్ తీసుకోండి. 13కి 3 స్క్వేర్ అంటే 9 తీసుకోవచ్చు, 4 స్క్వేర్ 16 అండి. 9 కంటే అంటే 13 కంటే 9 తక్కువ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఇక్కడ 33 కానీ 37 కానీ ఆన్సర్ రావచ్చు అండి. 33 కానీ 37 కానీ ఆన్సర్ రావచ్చు. ఈ 13 అనేది 16 దగ్గరగా ఉందా, 9 దగ్గరగా ఉందా చూడండి. 13 16 దగ్గరగా ఉంది కాబట్టి, అంటే పెద్ద నెంబర్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి 37 ఆన్సర్ అవుతుంది. అంటే √1369 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 39 అవుతుంది. √1369 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 37 అవుతుంది. అంటే 37 ప్లస్ ఇక్కడ మనకు రూట్ ఓవర్ లో ఉందండి. రూట్ ఓవర్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి 37.25 అవుతుంది. ఈ 37 పంపించినట్లయితే ఏమవుతుందండి 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది చూడండి 37.25 అండి. ఈ 37 ఇస్తే -37 అవుతుంది. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మనకి 0.25 మిగులుతుందండి. ఇక్కడ రూట్ ఓవర్ ఉందండి. రూట్ ఓవర్ 0.0615 ప్లస్ ఎక్స్ అండి. ఈ రూట్ అటు పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0.25 హోల్ స్క్వేర్ అవుతుంది. 0.25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.0625 అవుతుంది. ఎందుకంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 4 నెంబర్స్ వస్తాయండి. ఇది పంపించండి. పంపించినట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0.0625 మైనస్ 0.0615 అవుతుందండి. అంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉందండి 10 ఉందండి డిఫరెన్స్. కానీ ఇక్కడ మనకి ఏంటి పాయింట్ ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0.0010 అవుతుందండి. 0.0010 అంటే మనం ఇలా వచ్చి చూడండి. ఇక్కడ రాస్తాను నేను. అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి 0.0010 వచ్చిందండి. జీరోకి వాల్యూ లేదండి. మన ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయండి. 3 నెంబర్స్ ఉన్నాయంటే దాన్ని ఏమో రాసుకోవచ్చండి 1/1000 అని రాసుకోవచ్చండి. దీన్ని మనము 1/10³ అని రాసుకోవచ్చండి. దీన్ని మనము ఏం రాసుకోవచ్చు 10 to the power of -3 అని రాసుకోవచ్చండి. 10 to the power of -3. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. అంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సరే, ఇది కరెక్ట్ ఆన్సరే, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ లో మనకి ఏముందండి 10 to the power of -3 ఉంది కాబట్టి -3లోకి మార్చాను అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 65 అండి. క్వశ్చన్ నెంబర్ 65 రూట్ ఓవర్ x-1 ఇంటూ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అండి. ఎక్స్ అండ్ వై బీయింగ్ పాజిటివ్ హోల్ నెంబర్స్ దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ ఆర్ అని ఇచ్చాడండి. ఎక్స్ వైలు రెండు అంటే రెండు ధన పూర్ణ సంఖ్యలు అండి. రూట్ ఓవర్ x-1 ఇంటూ వై ప్లస్ 2 x-1 ఇంటూ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అయినా ఎక్స్ మరియు వై విలువలు వరుసగా అడగండి. ఎక్స్ మరియు వై విలువలు వరుసగా చెప్పాలంటే అయితే మనకి ఖచ్చితంగా దీని వాల్యూస్ మనం కనుక్కోలేము కాబట్టి ఏం చేస్తారంటే ఇవి అందులో వేయడానికి ప్రయత్నించండి. చూడండి 8 వేసారు అనుకోండి. 8 - 1 ఇక్కడ 8 - 1 అంటే 7 వచ్చిందండి. 5 వేసారు అనుకోండి. 5 ప్లస్ 2 అండి అంటే 7 వచ్చిందండి. 7 × 7 అంటే 7 స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. 7 వస్తుంది అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని మీకు అర్థమైపోతుందండి. మరి తిరిగి లేదండి. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్స్ అందులో వేసినట్లయితే మీకు ఆన్సర్ తెలిసిపోతుందండి ఏది ఆన్సర్ అనేది. ఓకేనండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి టైం వేస్ట్ అయిపోతుందండి. లేదంటే ఏం చేయాలంటే ఈ స్క్వేర్ ఇట్ పంపించాలి, అంటే రూట్ ఓవర్ ఇట్ పంపించాలి. పంపిస్తే ఏమవుతుంది x-1 ఇంటూ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనం దీన్ని సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది తప్పగానే ఉపయోగం ఉండదు కాబట్టి ఇలాంటి మనం చేయకండి. ఆప్షన్స్ అందులో వేసండి మీకు ఆన్సర్ తెలిసిపోతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 66 అండి. ఈ రూట్ ఓవర్ 0.4x అంటే 0.04 ఇంటూ 0.4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.004 ఇంటూ 0.4 ఇంటూ రూట్ బి అండి. రూట్ ఓవర్ బి దెన్ ఏ బై బి ఈజ్ అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి ఈ రూట్ అనేది పోవాలంటే రెండు వైపులు స్క్వేర్ చేసేయండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి 0.04 ఇది 0.04 ఇంటూ 0.4 ఇంటూ ఏ అండి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0.004 ఇంటూ 0.4 ఇంటూ అంటే రెండింటికి స్క్వేర్లు వస్తాయండి. దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వస్తుందండి. ఎందుకంటే మనం రెండు వైపు స్క్వేర్ చేయమన్నాం కాబట్టి ఇంటూ బి అయిపోతుందండి. ఇంటూ బి ఎందుకంటే రూట్ ఓవర్ దీనికి హోల్ స్క్వేర్ చేసామనుకోండి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఏ బై బి కావాలి కాబట్టి ఈ బి ఇటు పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి ఏ బై బి అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 0.04 ఇంటూ 0.4
అంటే దీనికి హోల్ స్క్వేర్ వస్తుంది, దీనికి హోల్ స్క్వేర్ వస్తుందండి. హోల్ బై ఇది ఇంటూలో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. 0.4 ఇంటూ 0.4 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ ఫోర్స్ మన ఫోర్లు క్యాన్సిల్ అయిపోతాయండి. మనకి ఇక్కడ 2 4 మిగిలిపోతాయండి. మీకు ఇంకా అర్థం అవడం కోసం పూర్తిగా విడదీసి రాసండి. కాకపోతే పూర్తిగా విడదీసి రాసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయండి, ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయండి. ఆ విధంగా మీరు ఎలిమినేట్ చేయగలిగితే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా ఇక్కడ మీరు విడదీసి రాస్తాను చూడండి. 0.004 ఇంటూ 0.004 ఇంటూ 0.4 ఇంటూ 0.4 అండి. హోల్ బై 0.04 అండి ఇంటూ 0.4 అండి. ఈ 0.4 ఈ 0.4 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 0.04 ఉందండి, అంటే 0.41 జా 0.1 జా అండి. ఇప్పుడు దీంతో మనం క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఎక్స్ట్రా వస్తాయండి వాల్యూస్. లేదా దీనికి 10తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ మనకి పాయింట్తో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 6 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్తో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఒక నెంబర్ ఉందండి. ఒక నెంబర్ పోతుందండి. ఒక నెంబర్ పోతే చూడండి, 4 ఇంటూ 4 ఏమొస్తుందండి, 16 వస్తుంది. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి పాయింట్స్ చూడండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి. అంటే ఇంటూ ఇక్కడ 0 పాయింట్లో పెట్టేద్దాం, మీకు అర్థం అవుతుంది. 0 పాయింట్లో పెడతాం చూడండి. ఇక్కడ మనకి 3 3 6 ఉన్నాయండి. 6 లో ఇది ఒక నెంబర్ అండి. మొత్తం 6 నుంచి ఒకటి మైనస్ చేస్తే 5 అవుతాయండి. అంటే 0.0001 అవుతుందండి. ఓకేనండి. ఈ 4 ఇంటూ 4 16 చేసాం కాబట్టి దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 16 ఇంటూ ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 10⁻⁻5 అని రాసుకోవచ్చు అండి. అంటే 16 ఇంటూ 10⁻⁻5 అంటే ఇది సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చూడండి, దీన్ని ఇప్పుడు ఏంటంటే 0.1 అనుకోండి, దీన్ని ఏమైనా 1/10 అని రాసుకోవచ్చండి. 0.01 అనుకో, దీన్ని ఏమైనా రాసుకోవచ్చండి, 1/100 అని రాసుకోవచ్చండి. ఈ 100 ఏమి రాసుకోవచ్చండి, 1/10² అని రాయొచ్చు. దీన్నే 10⁻²² అని రాయొచ్చు. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కదా, -2 వచ్చిందండి. 0.01 అంటే దీన్ని ఏమి రాసుకోవచ్చండి, 1/100 అని రాసుకోవచ్చండి. అంటే 1/10³ అని రాయొచ్చు. దీన్నే మనం 10⁻³ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 10⁻⁻5 వస్తుంది. అంతే, ఇంకేం లేదండి. పెద్ద బ్రహ్మ విద్యం కాదు, చాలా సింపుల్ గా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 67 అండి. 3/5 ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ది సర్టెన్ నెంబర్ ఈజ్ 126.15. వాట్ ఇస్ ది నెంబర్ అని అడిగండి. ఒక వర్గ సంఖ్యలోని 3/5 వంతు, ఒక వర్గ సంఖ్య అంటే ఎక్స్ స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్ లో 3/5 వంతు అండి. 3/5 వంతు ఎంత అంటే 126.15 అయినా ఆ సంఖ్యను అడుగుతున్నాడండి. ఆ సంఖ్య అంటే ఎక్స్ కనుక్కోవాలండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కావాలంటే 126.15 ఇంటూ ఇప్పుడు 3/5 కాస్త ఇటు వస్తే ఏమవుతుందంటే 5/3 అవుతుందండి. 3తో డివిజన్ చేసండి. 3తో 3 4 12, 3 6 0, 3 5 15 అండి. అంటే మనకి ఎంత వస్తుందండి, 42.05 వస్తుంది. 5తో గుణించండి. 5 5 25 పాయింట్ పెట్టుకోండి. 5 2 10 1. నెక్స్ట్ 5తో 5 4 20 ప్లస్ 1 అంటే 21 అవుతుందండి. 210.25 అవుతుందండి. మరి x ఏమవుతుందండి, √210.25 అవుతుందండి. దీనికి √5 ఫైండ్ అవుట్ చేయండి. 210.25కి √5 ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి చివరి ఒక 5 రావాలండి. చివరి ఒక 5 ఉంది, ఇదే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఓకే, x ఏమవుతుందండి, 14.5 అవుతుందండి. ఎందుకంటే .25 ఉందండి. .25 అంటే యూనిట్ డిజిట్ లో మనకి ఏం రావాలి, ఒక 5 రావాలండి. ఒక 5 రావాలి. ఇక్కడ మనం చూడండి 2 5 అని వచ్చేయండి, ఇలా రాకూడదు. కాబట్టి ఒకటే మనకి ఆన్సర్ అయిపోతుంది. లేదు మీరు చేయాలనుకుంటే 21025 ఉందండి. ఇప్పుడు మనం చివరిలో 5 అంటే చివరిలో 5 ఉంది కాబట్టి మనకు 5 వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం ఏం రాయాలండి, n ఇంటూ n+1 గా రాయాలండి. n ఇంటూ n+1 గా అంటే మనకి 14 ఇంటూ 15 గా రాసుకోవచ్చండి. 14 ఇంటూ 15 15 చూడండి, 15తో 15 4 ఎంత అంటే 66, 15 15 అండి, అంటే 21, 210 అవుతుంది అనమాట. అంటే 2 వరుస సంఖ్యలుగా రాయగలిగితే అందులో ఏదైతే చిన్న సంఖ్య ఉందో ఆ చిన్న సంఖ్య ఇక్కడ రాసుకున్నాం అంటే 145 అవుతుందండి. దీని యొక్క √ఓవర్ ఎంత అంటే 145 అండి. అంటే 145 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21,025 అవుతుందండి. అంటే 21,025 అవుతుంది 145 స్క్వేర్ చేసినట్లయితే. కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 145 అవుతుంది. అలా పెట్టచ్చు. లేదా చివరి 25 ఉంది కాబట్టి మనకు 5 వచ్చే అవకాశం ఉంది కాబట్టి 5 బట్టి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఓకేనండి, ఇవి టెక్నిక్స్ అండి. టెక్నిక్స్, చిన్న చిన్న టెక్నిక్స్. దీన్ని నోట్స్ రూపంలో రాసుకుంటూ రాదండి, ప్రాక్టీస్ లో వస్తుంది, ప్రాక్టీస్ చేయవలసిందే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 68 అండి. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. √0.361 బై రూట్ ఓవర్ టోటల్ ఉంది 0.361 బై 0.00169 ఉందండి. ఇప్పుడు దీన్ని √ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ పాయింట్స్ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం √ఓవర్ ఫైండ్ అవుట్ చేయలేమండి. చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఆ పాయింట్స్ అనేవి ఎలిమినేట్ చేసుకోవాలండి. పాయింట్స్ ఎలా ఎలిమినేట్ చేయాలో చూడండి. ఇలా ఇచ్చాడు √ఓవర్
0.0361 ఇచ్చాడండి. 361 బై 0.00169 ఇచ్చాడండి. ఇక్కడ మనకి పాయింట్ తో 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ తీసేద్దామండి. 361 అవుతుంది బై ఇక్కడ కూడా పాయింట్ తో 3 నెంబర్స్ తీసేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 2 నెంబర్స్ ఉంటాయండి. అంటే 1.69 అవుతుందండి. ఇప్పుడు రూట్ ఓవర్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ ఇది కరెక్ట్ అనమాట. దీన్నే సింపుల్ గా మనం 10,000 అంటే 1000 తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. రెండింటికి కూడా 1000 తో మల్టిప్లై ఇలా రాస్తున్నాడు చాలా మంది చిన్నపిల్లల లెక్కలు అనమాట. 0.361 బై 0.00169 ఉంటే దీనికి 1000 తో మల్టిప్లై చేయమంటాడు, దీనికి 1000 తో మల్టిప్లై చేయమంటాడు. చేస్తే అప్పుడు మనకి ఎలా వస్తుందండి? ఏంటని √361 ఎందుకంటే పాయింట్ పోతుందండి. ఇక్కడ కూడా మనం 3 zeros తో మల్టిప్లై చేస్తాం ఇక్కడ పాయింట్ అనేది 3 నెంబర్స్ జరుగుతుంది కాబట్టి 1.69 అవుతుందండి. ఇది చిన్నపిల్లల సమ్స్ డైరెక్ట్ గా రాసి వచ్చినప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ తీసిస్తే కింద కూడా 3 పాయింట్స్ తీసేయాలి అంతే. ఇంకా ఇప్పుడు 361 కి రూట్ ఓవర్ చేస్తే 19 వస్తుందండి. దీనికి రూట్ ఓవర్ చేసినట్లయితే 1.3 వస్తుందండి. ఎంత వస్తుందండి? 1.3 వస్తుందండి. దీన్నే మనము సింప్లిఫై ఇక్కడ ఆప్షన్ మనకు లేదు కాబట్టి సింప్లిఫై చేయడం కోసం 10తో గురించి 10తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు 190/13 అవుతుంది. 190/13 అవుతుంది అంటే మనకు డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 ఏంటంటే √48.4 బై 0.289 ఇచ్చారండి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఆ పాయింట్ తీసేస్తామండి. తీసేస్తే ఏమవుతుందండి? 484 అవుతుందండి. ఇక్కడ కూడా పాయింట్ ఒకటే పోతుంది. ఒక నెంబర్ తో పాయింట్ తీసాం ఇక్కడ కూడా ఒక నెంబర్ జరుగుతుంది. అంటే ఈ పాయింట్ ని మనం రైట్ సైడ్ కి ఒక నెంబర్ జరిపాం కాబట్టి ఈ పాయింట్ కూడా రైట్ సైడ్ ఒక నెంబర్ జరుపుకోవచ్చు అండి. అంటే 2.89 అవుతుందండి. దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలి. 484 కి రూట్ ఓవర్ చూసుకున్నట్లయితే 22 అవుతుందండి. 289 కి రూట్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి 23 అవుతుందండి. సారీ 23 కాదు 17 అవుతుందండి. కాబట్టి 1.7 అవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ లో ఆ విధంగా లేదు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని మనం 220/17 అని రాసుకోవచ్చు అండి. 220 ఎందుకంటే 10 తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఆప్షన్ లో లేదు కాబట్టి 17 తో డివిజన్ చేసండి. 17 తో చూస్తే 17 1 17 అండి. ఇంకా మనకి ఎంత ఉంటుందండి? 50 ఉంటుందండి. 17 తో చూసుకున్నట్లయితే 17 2 34, 17 3 51 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 17 2 తీసుకోండి. 17 2 ఎంత అంటే 34 అండి. 34 అంటే మనకి ఎంత ఉంటుందండి? 16 ఉంటుందండి. 50 కదండి, 16 ఉంటుందండి. 16 అంటే 160 అవుతుంది. 160 అవుదండి. 16 ఉంటుంది. 12 అండి. 16 ఉంటుంది కాబట్టి 12 అంటే 16/17 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 70 అండి. క్వశ్చన్ నెంబర్ 70 √1 + x/169 is equal to 14/13 అండి. 14/13 దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చాడండి. అయితే x వాల్యూ ఎంత అడుగుతున్నాడండి. చూడండి ఇలా ఇచ్చాడండి మనకు √1 + x/169 ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 14/13 అండి. ఈ రూట్ ఇటు పంపించారనుకోండి, పంపిస్తే ఏమవుతుందండి? లేదా రెండు వైపులు స్క్వేర్ చేసేయండి. రెండు వైపులు కూడా స్క్వేర్ చేసినట్లయితే 1 + x/169 1 + x/169 ఈజ్ ఈక్వల్ టు 196/169 అండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మనం ఎల్సిఎం చేసినట్లయితే లేదా మనం ఇక్కడ ఇటు పంపించిన ప్రాబ్లం లేదండి. ఈ 1 ఇటు పంపించిన ప్రాబ్లం లేదు. x/169 ఈజ్ ఈక్వల్ టు 196/169 - 1 అవుతుందండి. మీరు మైనస్ చేశారనుకోండి ఏమవుతుందండి? 169 మైనస్ బైలో వస్తుంది. ఇప్పుడు 196 ఇక్కడ బైలో 1 ఉంటుంది, 169 కాబట్టి ఇక్కడ మనకు 169 వచ్చేస్తుందండి. ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి, 4 నుంచి 9 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 5 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉంటుందండి? 8 ఉంటుందండి. 8 లో 6 మైనస్ 2 అండి. 25/169 వస్తుందండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చింది? దేర్ఫోర్ x/169 ఈజ్ ఈక్వల్ టు 25/169 అండి. ఈ 169 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 25 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 25 ఆప్షన్ లో లేదు కాబట్టి ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. x ఈజ్ ఈక్వల్ టు 25 అండి. నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి మైనస్ చేస్తే సరిపోయిందా? ఇక్కడ 16 9 మైనస్ చేస్తే 27 వస్తుందండి. అంటే ఇక్కడ 27 అండి. ఓకే 27 ఉందండి ఆప్షన్ లో కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే డి కరెక్ట్ ఆన్సర్ కాదు అంతే కదా. 16 నుంచి 9 మైనస్ చేస్తే ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 71 అండి. √1 + 55/729 అండి. √1 + 55/729 ఈజ్ ఈక్వల్ టు 1 + x/27 ఇచ్చాడండి. దెన్ ది వాల్యూ ఆఫ్ x అండి. x వాల్యూ కావాలండి. అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం x వాల్యూ కనుక్కోవాలంటే చూడండి ఒక పని చేద్దామండి.
ఇక్కడ మనం ఈ లోపల మనం ఎల్సిఎం చేద్దామండి. చేసినట్లయితే ఏమవుతుందండి రూట్ ఓవర్ దీనికి ఎల్సిఎం చేస్తే బైలో మనకి 729 వస్తుందండి. ఇక్కడ కూడా ఏమవుతుందండి 729 ప్లస్ 55 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి రూట్ ఓవర్ ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి 7 ఇక్కడ 29 అంటే అప్రాక్సిమేట్ గా 30 తీసుకోండి. 30 ఇది 50 అండి, అంటే 84 అవుతుందండి. 784 అవుతుందండి. అంతేనండి. 9 ప్లస్ 5 అంటే 14 అండి, 1 అండి. ఇక్కడ 6 అయిపోతుంది. 6 ప్లస్ 2 అంటే 8 అండి. 784 బై 729 అవుతుంది. 784 బై 729 అవుతుంది. ఇప్పుడు దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ 784 ని మనము ఏ టేబుల్ అంటే ఏమని రాసుకోవచ్చు అండి 28 స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. చూడండి, కాకపోతే 784 అండి. చివరిలో ఏముందండి 4 ఉంది కాబట్టి మనకి ఏమొచ్చే అవకాశం ఉందండి 2 కానీ 8 కానీ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ మనకి 2 నెంబర్స్ అయిపోయింది. ఇక్కడ మనకి 7 ఉందండి. ఈ 7 కి సరిపోయే స్క్వేర్ చూడండి 4 కానీ 9 కానీ తీసుకోవచ్చు అండి. 4 అంటే దీనికన్నా చిన్నదే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి 22 కానీ 28 కానీ కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. 22 కానీ 28 కానీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 7 కి దగ్గర ఉందండి, 9 దగ్గర ఉంది కాబట్టి 28 ఆన్సర్ అవుతుందండి. కాబట్టి 28 ఇది 28 బై 729 అంటే మనకి 27 తెలుసు. 28 బై 27 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమో రాయొచ్చు దీనికి 1 ప్లస్ 1 బై 27 రాయొచ్చు. 1 ప్లస్ 1 బై 27 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చాడు 1 ప్లస్ ఎక్స్ బై 27 ఇచ్చాడండి. చూడండి, ఈ 1 1 క్యాన్సిల్ అయిపోయి ఈ 27 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత కనిపిస్తుంది అంటే 1 కనిపిస్తుంది. ఇక్కడ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 72 అండి. రూట్ ఓవర్ 4/3 మైనస్ రూట్ ఓవర్ 3/4 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. రూట్ ఓవర్ 4/3 మైనస్ రూట్ ఓవర్ 3/4. ఇక్కడ చూడండి, మనము దీన్ని మనం రేషనలైజింగ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. దానికోసం ఏం చేస్తానండి నేను రేషనలైజింగ్ చేద్దాము. దేంతో చేద్దాం? ఇప్పుడు చూడండి, దీన్ని 2/√3 అని రాసుకోవచ్చండి. దీన్ని మనం √3/2 అని రాసుకోవచ్చండి. √3/2 ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేసాం అనుకోండి. ఎల్సిఎం చేస్తే బైలో మనకి ఏమొస్తుందంటే 2√3 వస్తుందండి. బైలో 2√3 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోతుంది. 2 2 ఎంత అవుతుందండి 4 అవుతుంది. మైనస్ √3 అంటే √3 ఏమవుతుంది 3 అవుతుందండి. 4 మైనస్ 3 అంటే 1 1/2√3 అవుతుంది. 1/2√3 1/2√3 ఆప్షన్ లో కనిపించింది చూడండి, బిలో ఉంది కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 73. ది వాల్యూ ఆఫ్ √2 అప్ టు 3 డెసిమల్ పాయింట్స్ అని చెప్పామండి. అడిగారండి. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నామండి √2 ఈజ్ ఈక్వల్ టు 1.414 అని మనం చెప్పాము. అలాగే √3 ఈజ్ ఈక్వల్ టు 1.732 అని చెప్పామండి. ఇవి గుర్తుంచుకోమని చెప్పాను కాబట్టి దీన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుంది ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 74 అండి. రూట్ ఓవర్ 2 ఇంటూ √27 మైనస్ రూట్ ఓవర్ 75 ప్లస్ రూట్ ఓవర్ 12 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఇప్పుడు దీన్ని చూడండి, రూట్ ఓవర్ 27 ని మనం 9 ఇంటూ 3 అని రాసుకుంటున్నాండి. ఇక్కడ రూట్ ఓవర్ 75 ని 25 ఇంటూ 3 అని రాసుకుంటున్నాండి. ప్లస్ రూట్ ఓవర్ నేను 4 ఇంటూ 3 అని రాసుకుంటున్నాను. అన్ని కూడా 3 లో తీసుకొచ్చాను అనమాట. ఈ 9 బయటకు వచ్చింది అనుకోండి, ఏమొస్తుందండి 3 అయిపోతుందండి, ఎందుకంటే 3 స్క్వేర్ కాబట్టి. ఇంటూ √3 మిగిలిపోతుందండి. మైనస్ ఇక్కడ ఈ 25 బయటకు వస్తే 5 గా వస్తుందండి, 5√3 అవుతుందండి. ఈ 4 బయటకు వస్తే 2 అవుతుందండి, 2√3 అండి. ఇప్పుడు చూడండి, ఇది 6√3 అండి, ఇది 5√3 అండి, ఇది ప్లస్ 2√3 అండి. ఈ రెండు చేసామనుకోండి, 6√3 నుంచి 5√3 చేస్తే ఏమవుతుందండి √3 మిగులుతుంది. √3 ప్లస్ 2√3 ఏమవుతుందండి, మొత్తం కలిపి 3√3 అవుతుందండి. కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 3√3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 75 అండి. బై హౌ మచ్ డస్ √12 ప్లస్ √18 ఎక్సీడ్స్ √3 ప్లస్ √2 అని అంటే √3 ప్లస్ √2 కంటే √12 ప్లస్ √18 అనేది ఎంత ఎక్కువ అని అడుగుతుందండి. దీనికంటే ఇది ఎంత ఎక్కువ అంటే ఇది పెద్దది, ఇది మైనస్ చేసేయండి. అంటే √12 ప్లస్ √18 నుంచి ఏం మైనస్ చేస్తారండి √3 ప్లస్ √2 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి 4 ఇంటూ 3 అని రాసుకోవచ్చు అండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 9 ఇంటూ 2 అని రాసుకోవచ్చు అండి. ఈజ్ ఈక్వల్ మైనస్ √3, ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ √2 అని. ఇప్పుడు చూడండి, ఇది 4 బయటకు వచ్చింది అనుకోండి ఏమవుతుందండి 2√3 అవుతుందండి. ఈ 9 బయటకు వచ్చింది అనుకోండి ఏమవుతుందండి 3√2 అవుతుందండి. మైనస్ √3 మైనస్ √2 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2√3 ఉంది, ఇక్కడ మైనస్ √3 ఉందండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఏమొస్తుందండి √3 వస్తుంది. ఇక్కడ 3√2 ఉంది, ఇక్కడ మైనస్ 2√2 ఉందండి. అంటే ఏం మిగులుతుందండి 2√2 మిగులుతుందండి. అంటే √3 మైనస్ 2√2 అవుతుందండి. ఎక్కడ చూడండి √3 మైనస్ 2√2 ఇక్కడ ఆప్షన్ లో లేదా? చూడండి, ఇక్కడ మైనస్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ రాదండి, ప్లస్ వస్తుంది. ఎందుకంటే 3√2 నుంచి మనం మైనస్ 2√2 చేస్తున్నాం అండి, మైనస్ √2 చేస్తున్నాం అండి.
ఇక్కడ 3 రూట్ 2లు ఉన్నాయంటే ఇక్కడ ఒక రూట్ 2 ఉందండి. 3 రూట్ 2లో ఒక రూట్ 2 తీస్తే 2 రూట్ 2లు వస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం మైనస్ చేసాం, అందుకే ఆప్షన్ లో లేదనుకున్నాం. చూసుకోండి, దీనికి పెద్దానికి పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 76 అండి. √24 ప్లస్ √216 బై √96 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. అన్ని కూడా మనం 6 లో తీసుకొచ్చండి. 6 లో తీసుకొచ్చాడు అంటే దీన్ని మనం 4 into 6 అని రాసుకోవచ్చు. దీన్ని చూడండి, దీన్ని 64 ఇంటూ అంత ఎక్కువైపోతుంది, 36 into 6 అని రాసుకోవచ్చండి. దీన్ని మనము 16 into 6 అని రాసుకోవచ్చండి. చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2 అంటే 4 బయటకు వచ్చింది అనుకోండి, 2√6 అవుతుందండి. ఇక్కడ 36 బయటకు వచ్చింది అనుకోండి, 6√6 అవుతుందండి. బై ఇక్కడ 16 బయటకు వస్తే 4√6 అవుతుందండి. 2√6 ప్లస్ 6√6 అంటే మనకి 8√6 అవుతుంది బై 4√6 అండి. ఈ √6 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 2 అండి. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4 1 జా 4 2 జా 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 77 అండి. ది వాల్యూ ఆఫ్ √80 minus √12 112 by √45 minus √63 అని ఇచ్చాడండి. దీని వాల్యూ చూడండి. ఈ √80ని మనం ఏమని రాసుకుంటే 4 into 10 అని రాసాం అనుకోండి. 4 into 10 ఇంకేమైనా రాయగలమండి? మనకు అక్కడ వరకు 4 into 10 అని రాయగలదా? 16 into 5 అని రాయొచ్చండి. కాబట్టి దీన్ని మనం 16 into 5 అని రాసుకుందామండి. ఇక్కడ 112ని చూసుకున్నట్లయితే, ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏమవుతుంది? 16 into 7 అని రాయొచ్చండి. దీన్ని 16 into 7 16 into 7 అండి. రూట్ అవర్ హోల్ బై ఇక్కడ 9 into 45 9 into 5 అని రాయొచ్చు. 45ని 9 into 5 అని రాయొచ్చు. ఇక్కడ 9 into 7 అని రాయొచ్చు. ఇప్పుడు దీని నుంచి చూడండి, 16 బయటకు తీసుకొచ్చారు అనుకోండి, అంటే 4√5 అవుతుందండి. ఇక్కడ 4√7 అవుతుందండి. ఇక్కడ కూడా 9 బయటకు వచ్చింది అనుకోండి, 3 వస్తుంది. 3√5 అవుతుందండి. ఇక్కడ కూడా 3√7 అవుతుందండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 కామన్ తీసాం అనుకోండి. కామన్ తీస్తే √5 minus √7 అవుతుందండి. √5 minus √7 హోల్ బై ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 కామన్ తీసారు అనుకోండి. కామన్ తీస్తే √5 minus √7 అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి? 4/3 మిగులుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 4/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ చూడండి 4/3. 4/3 ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు అండి? 1 and 1/3 అని రాసుకోవచ్చు అండి. 1 and 1/3 3 3 1 3 అంటే 1 and 1/3 అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, 3 1 3 plus 1 అంటే 4/3 అవుతుందండి. ఓకే, అంటే 1 and 1/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 78. ఇఫ్ 3√5 plus √125 is equal to 17.88, then what will be the value of √80 plus √6√5 అని ఇచ్చాడు. దీని వాల్యూ కావాలి. ఇప్పుడు చూడండి, 80ని ఏమని రాసుకోవచ్చండి? 16√5 అంటే 16 into 5 అని రాసుకోవచ్చండి. రూట్ ఓవర్ ఇక్కడ ప్లస్ 6√5 అండి. ఇప్పుడు చూడండి, ఇదేమంటే 16√5 అంటే 4√5 అవుతుందండి. 4√5 ప్లస్ 6√5 అనమాట. అంటే ఎంత అవుతుందండి? 10√5 అవుతుందండి. 10√5 వాల్యూ కావాలి. ఇక్కడ √5 వాల్యూ ఎంత చూడండి. ముందు ఇక్కడ చూడండి, 3√5 అండి. ఇక్కడ మనము ఈ 125ని 25 into 5 అని రాసుకోవచ్చు కాబట్టి 5√5 అవుతుందండి. ప్లస్ 5√5 ఈజ్ ఈక్వల్ టు 17.88 అండి. అంటే 8√5 ఈజ్ ఈక్వల్ టు 17.88 అండి. మరి √5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 17.88/8 అవుతుందండి. ఇక్కడ చేసేయండి, 10 into 17.88/8 అవుతుందండి. ఈ 10తో మల్టిప్లై చేసినట్లయితే మనకి 178.8/8 అవుతుందండి. 8తో డివిజన్ చేసండి. 8తో 8 2 16 అండి. నెక్స్ట్ మనకి ఎంత మిగులుతుందండి? 16 అంటే 18 మిగులుతుందండి. మళ్ళీ 8 2 16 అండి. అంటే 22 పాయింట్ సంథింగ్ వచ్చింది మనకి ఆన్సర్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంత మిగిలిందండి? ఇంకా 8 మిగులుతుందండి. పాయింట్ పెట్టుకున్నాము. 28 ఉందంటే 8తో 8 3 24 అండి. ఇంకా మనకి ఎంత మిగులుతుందండి? 40 మిగులుతుంది. 5 అండి. అంటే 22.30 కరెక్ట్ 35 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 79 అండి. క్వశ్చన్ నెంబర్ 79, √50 into √98 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. √50 into √98 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ కావాలండి. దీన్ని మనం ఏమో రాసుకోవచ్చు అండి? 25 into 2 అని రాసుకోవచ్చు అండి. దీన్ని మన 50ని ఇంటూ ఈ √98 ఏమని రాసుకోవచ్చు అండి? 98 మనం చూసుకున్నట్లయితే, లేదా మొత్తం ఇంటూ చేసాం అనుకోండి, ఉపయోగం ఉంటుందా? దీన్ని మనం 49 into 2 అని రాయొచ్చండి. 49 into 2 అని రాయొచ్చండి. ఇప్పుడు చూడండి, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మొత్తం ఇంటూ అయిపోతుందండి. √25 ఏమో రాసుకోవచ్చు అండి? 5² రాసుకోవచ్చు ఇంటూ 2. ఈ 49ని 7² రాయొచ్చు ఇంటూ 2 అండి. ఈ 2 into 2 ఏమవుతుందండి? అది కూడా స్క్వేర్ అయిపోతుంది. √5² into
7 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అవుతుందండి. అన్నిటికీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కామన్ తీసేయండి, అంటే హోల్ చేసేయండి. 7 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి? 5 7 35, 35 2 ఎంత అంటే 70 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమంటే 70 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 80 అండి. గివెన్ √2 ఈజ్ ఈక్వల్ 1.414 అండి. ఈ విషయం మనకు తెలిసిందే. ది వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడు. ది వాల్యూ ఆఫ్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రైల్వే ఎగ్జామ్స్ కి ఎక్కువగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి చూసుకోండి, ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనము √8 ని మనం ఏమో రాసుకోవచ్చు అండి, 4 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ప్లస్ 2 ఇంటూ √32 ని మనం 16 ఇంటూ 2 అని రాసుకోవచ్చు అండి. మైనస్ 3 ఇంటూ √128 ఉంది కదండి, దీన్ని 64 ఇంటూ 2 అని రాసుకోవచ్చు అండి. ప్లస్ 4 ఇంటూ √15 మనం 25 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 4 బయటకు వచ్చింది అనుకోండి, 2√2 అవుతుందండి. ఇక్కడ ఈ 16 బయటకు వస్తే 4 అవుతుందండి. 4 2 8 కాబట్టి 8√2 అవుతుందండి. మైనస్ ఈ 64 బయటకు వస్తే 8 అవుతుందండి. 8 ఇంటూ 3 అంటే మనకి ఎంత అవుతుంది? 8 3 24, 24√2 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 25 బయటకు వస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. 5 4 ఎంత అంటే 20 అండి, 20√2 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు మనం ప్లస్ చేస్తే 10 అండి, 10 ప్లస్ 20 అండి, మొత్తం ఎంత అవుతుందండి? 30 అవుతుందండి. అంటే 30√2 మైనస్ 24√2 అవుతుంది. 30√2 నుంచి 24√2 తీస్తే మనకి ఏమొస్తుందండి? 6√2 వస్తుందండి. మనకి 6√2లో √2 వాల్యూ ఇచ్చాడండి, ఎంత అంటే 1.414 కాబట్టి 6 ఇంటూ 1.41 చేసేయండి. 6 తో చూడండి, 6 4 24 2 అండి. 6 1 6 ప్లస్ 2 8 అండి. 6 4 24 2, 6 1 6 అంటే మళ్ళీ 8 అండి. అంటే 8.484 అవుతుంది. 8.484 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసేవచ్చు. నెక్స్ట్ లేదంటే 6 యొక్క డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయొచ్చు అండి, అంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. అలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి చిన్న మల్టిప్లికేషన్ కాబట్టి నేను మల్టిప్లికేషన్ చేస్తాను. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనండి, ఈ వీడియోలో మనము 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 80 వరకు కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.